సామాన్లు అందుకో. పోయి వెలిగించు. నీళ్ళు ఎక్కడ నీరుంటే అక్కడ అభివృద్ధి ఉంటుంది, ఎక్కడ అభివృద్ధి ఉంటే అక్కడ నాగరికత పరిఢవిల్లుతుంది. ఇక్కడ నీళ్ళే ఉన్నాయి, అభివృద్ధి లేదు. ఆ నానబెట్టిన బియ్యం, నానబెట్టిన పెసరపప్పు వేసే విత్ నీళ్ళ వితౌట్ నీళ్ళ? విత్ నీళ్ళు. ఆ నీళ్ళు ఉన్నాయి కదా అక్కడ, మళ్ళీ ఈ నీళ్ళు ఎందుకు? అర్థం అయ్యలేదు నీకు. విత్ నీళ్ళు అంటే అక్కడ నీళ్ళు ఉన్నాయి కదరా. ఒక ఉడుకు రావాలన్నా వేసేది. పర్లేదు పర్లేదు, వేసుకుంటురా. నానబెట్టిన బియ్యం, పులగం అంటే ఏంది బాబాయ్ అసలు? పులగం అంటే పొంగల్ అనే చెప్పాలి. విషయం ఏంటంటే రాయలసీమలో బియ్యం పెసరపప్పుతో చేసేది పులగం అంటారు అక్కడ. అయితే మనం పొంగల్ ఏదైతే చేస్తామో పులగము పొంగల్ ఒకేలా ఉంటాయి. పులగం కొంచెం డ్రై ఉంటుంది, పొంగల్ బాగా తడిగా ఉంటుంది. తడిగా పొడిగా. ఇది కొంచెం పొడిగా ఉంటుంది. మొక్కజొన్నలా ఎంత ఫైబర్ కదా. మూడు సమపాళ్ళలో వేసాము. నీళ్ళల్లో వేసిన నేను. అదే సమపాళ్ళలో వేసామంటే సమానంగా వేసాం. క్వాంటిటీ పసుపు వేసాయి, పరిమాణం సమాన పరిమాణంలో వేసామని. ఉప్పు, కాస్త నూనె, కాస్త నెయ్యి వేయాలి. ముందు ఉప్పు తగిలించు. ఒకటి, రెండు. ఆయిల్ ఎంత ఏమంటావు? వెయ్యి ఒకటి ఒకటి. అల్లగే అల్లగే అల్లగల్లగ అల్లగే. మొక్కజొన్నలు, పచ్చిమిర్చి, అల్లం బరకగా ముద్ద చేసుకుంటా. మరీ పిండిలా కాకుండా బరక. ఆల్రెడీ అలా మొక్కజొన్న ఉడకబెడుతుంది. మళ్ళీ ఎందుకు ఇది ముద్దగా అయిపోతుంది పూర్తిగా. అది నోటికి తగులుతుంది, కానీ ముద్దగా అయితే ఈ ముద్ద అందులో కలిసిపోయిన తర్వాత ఒక అద్భుతమైన రుచి వస్తుంది. ఆ రుచి కోసం ఈ ముద్ద. రుచి వస్తుందా? ఎస్. ఎప్పుడు? ఒరే నువ్వు వెళ్ళరా, ఎప్పుడు ఆడపిల్ల గడవ. ఇదిగో నువ్వు చెప్పిన లేచానా బరకగా రుబ్బుకొని వచ్చిన పచ్చిమిర్చి, అల్లం, మొక్కజొన్న వేస్తా. బాబా ఇది బాగా మరిగిపోయింది. మరగని అట్లా మరుగుతూ ఉండాలి. ఇది వేసేసి బాగా కలుపు. బాబాయ్ ఒక్కసారి గిజ్జుడిగో. ఇంకొంచెం ఉడకాలి, అలా వదిలే గట్ట. ఒరే బతుకమ్మ అంటే బతుకురా. నువ్వు చక్కగా బతకాలంటే ఏం కావాలి? కాస్త గాలి కావాలి, కాస్త నీరు కావాలి, కాస్త ఫుడ్ కావాలి కదా. ఫుడ్ కావాలంటే నీళ్లు బాగుండాలి కదరా. చెరువులు పరిశుభ్రం అవ్వాలంటే ఎలా అవుతాయి? చెరువులో పువ్వులు వేసేస్తే క్లీన్ అయిపోతుంది. మరి కాదా? అంతేనా? ఫ్లవర్ టెక్నాలజీ ఆ మాత్రం నీకు ఐడియా లేదా? ఒక్కసారి చెరువులో అందరూ కలిపి పువ్వులు వేసేస్తే ఆ నీళ్ళని పరిశుభ్రం అయిపోతాయి. ఒక ఏడాది పాటు మళ్ళీ ఏం చేయక్కర్లా. మన ప్రతి పండుగ వెనక ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది. పోపు చెప్పు. పాటలు కూడా వచ్చినాయి బతుకమ్మ. పాడు. సిత్తు సిత్తుల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ, సిత్తు సిత్తుల బొమ్మ శివుడి ముద్దుల బొమ్మ, బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన, రాగి బింద తీసుకురమని నీలాకు పోతే, రాగి బింద తీసుకురమని నీలాకు పోతే, రాములోడు ఎదురాయనమ్మో ఈ వాడలోన, రాములోడు ఎదురాయనమ్మో ఈ వాడలోన, వెండి బింద తీసుకువెలది నీలాకు పోతే, వెండి బింద తీసుకువెలది నీలాకు పోతే, వెంకటేశుడెదురాయనమ్మో ఈ వాడలోన, వెంకటేశుడెదురాయనమ్మో ఈ వాడలోన,
సిత్తు సిత్తుల గుమ్మ శివుడి ముద్దుల గుమ్మ సిత్తు సిత్తుల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన. బాబాయ్ ఈ పాటలు పాడడమే రాదనుకున్నా, సపోర్ట్లు కొట్టడం కూడా రాదా? ఎంత మంచి కొట్టాలి ఒక మంచి పాట పాడితే. సరే నువ్వు పాడుతున్నావు చదువుతున్నావు కానీ నెక్స్ట్ ఇప్పుడు అదిరిపోయే పాట పాడితే గొంతు ఇప్పుడే కదా. అందుకే మిమ్మల్ని పాడువారు అంటారు. ఏ సింగర్ నేను అడుగు గొంతు బాగాలేదండి అయినా ట్రై చేస్తాను అంటాడు. మరి ఎందుకురా ఈ బిల్డప్? గొంతు అంత ఈజీగా సెట్ కాదు. హాట్ వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు నేను గార్గిలింగ్ చేయాలి. గొప్ప గొప్ప సింగర్లు ఇలా చేయరు. నీలాంటి యావరేజ్ సింగర్లే గొంతు బాగాలేదండి. గొప్ప గొప్ప సింగర్లు నువ్వు మనోగారిని పాడమను క్షణంలో పాడతాడు. వాళ్ళు ఎక్స్పీరియన్స్. నేను కొత్త కాబట్టి కొంచెం లోపల నుంచి రావాలి. లోపల నుంచి రాదు, లోపలికి పోతుంది. అన్ని అంతే. నువ్వు పాడు. ఇంకో పాట ఏదో పాడుతున్నావుగా. గ్యాప్ కావాలి నాకు. నేను మళ్ళీ గ్యాప్ కావాలి. చిన్న తాలింపు వేసి దాన్ని అందులో వేసి అలాంటి కరివేపాకు మంట పెట్టలేదు. ఇంకా నేను ఆయిల్ వేయాలి. వెరైటీ ఈసారి కరివేపాకు వేసాను, జీడిపప్పు వేసాను, కరివేపాకు వేసాను, జీలకర్ర, పల్లీలు, మిరియాలు, పచ్చిమిర్చి, ఇంగువ, 4 గంటలు నూనె. మరి అది అక్కర్లేదు. ఆ నూనె ఏదో ముందేసి గరం చేస్తే ఈ పాటికి చేంజ్. నూనె 4 గంటలు. ఇలాంటి బేసిక్ మనుషులు ఈజీగా తాలింపు వేయడానికి ఇదే మార్గం. ఐఎమ్ నాట్ బేసిక్, ఐ క్లాసిక్. అడ్వాన్స్డ్ మ్యాడ్వాన్స్డ్ అని 2 రకాలు. నిజమైన అడ్వాన్స్డ్ నీలాంటి మేము కలుపుతారు. మ్యాడ్వాన్స్డ్ కలిపేది అంటారు ఎంతసేపు. 5 నెయ్యి అందుకో. ఒక 5-6 వేయరా. మొత్తం నెయ్యి జారే వరకు ఆగవా? నేను ఒక్కసారి బంకుల్లో పెట్రోల్ తో పాటు ఏదో కలుపుతారు. అవి ఇలా పోసి తీసేస్తుంటాడు. మరి అంత స్పీడ్ ఉంటుంది. మరి అందులోనే ఉంటుంది సగం. 1990 ఆగిపోయి ఇంకా పెట్రోల్ ఆయిల్ కలుపుడు ఎప్పుడో పోయినాయి అవన్నీ. నేను 2 వీలర్ నడిపేటప్పుడు పెట్రోల్ వేసి తర్వాత అదేదో ఆయిల్ వేస్తారు. అసలు 2T ఆయిల్. వంట చేసేటప్పుడు, పొలం పనులు చేసేటప్పుడు ఆడవాళ్ళు పాడుతూ ఉంటారు. వాళ్ళకి వచ్చినా రాకపోయినా. నువ్వు కూడా పని చేయి. రామ 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 ఉయ్యాలో రాముని శ్రీరామ ఉయ్యాలో. మొత్తం ఎందుకు వేస్తావురా? సగం ఉంచు. ఎందుకు ఇంటికి తీసుకుపోతావా? అవును, చివరిలో అలంకరణ సామ్రాట్ మనం. మూత పెట్టి వదిలే. కలపక్కర్లేదురా. కలపద్దా? పైన నూనె ఉంటేనే సాఫ్ట్గా ఉంటుందిరా. వదిలేసే అలాగా కాసేపు వదిలేసి అది ఉడుకుతూ ఉంటుంది. ఆ మొక్కజొన్న పులగం వేరే గిన్నెలోకి మారుస్తే కానీ ఈ మాట చిన్నగా పెట్టాను. ఒక 2 నిమిషాలు చాలు, అంతకన్నా అక్కర్లేదు. నీకు విషయం తెలుసా? నీళ్లు వేయలేదు కాబట్టి 6 రోజులైనా పాడవద్దు. నాకు ఇష్టం. ఆ నూనె పైకి తేలుతుంది బాబాయ్. నూనె నెయ్యి అది వెన్నపూస ఎక్కడ చూడు. కొంచెం అలంకరణకి వాడు. కొంచెం ఇప్పుడైతే అంతే. అదే అర్థం అదే కదరా. అలంకరణకి వాడు అంటే కొంచెం ఇక్కడ వెయ్యనే కదా. ఒకసారి బాగా కలప. జాగ్రత్తగా ఇతర గిన్నెలు. మిగతా తాలింపు వేయాలి, ఆ వెన్నపూస వేయాలి. అవునవును, చాలా పనులు ఉన్నాయి. తాలింపు వేసాయి. మిగతా తాలింపు ఉంది కదా, వెన్నపూసాయి. ఏ తాలింపు వేస్తే ఉంటది, వెన్నపూస వేస్తే ఆ తర్వాత ఉంటది. ఇక ఇక్కడ పొయ్యి కట్టాను. దేవుడు పూర్తి అవ్వక ముందు వచ్చి తినేస్తాడు తెలుసా. అది వెన్నపూస వెయ్యి. వెన్నపూస. Since we have added this butter, we can ask any oracle to the god, to the nature god, nature.
వేడిగా మరుగుతున్న నీళ్ళలో నానబెట్టిన బియ్యం, నానబెట్టిన పెసరపప్పు, మొక్కజొన్న, పసుపు, ఉప్పు, నూనె, నెయ్యి వేసి బాగా కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత మొక్కజొన్న, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి అన్నిటినీ కలిపి బరకబరకగా రుబ్బుకొని ముద్ద చేసుకొని ఉడుకుతున్న మిశ్రమంలో వేసి కలిపి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ లో కరివేపాకు, జీడిపప్పు, జీలకర్ర, పల్లీలు, మిరియాలు, పచ్చిమిర్చి, నూనె, నెయ్యి వేసి వేయించి తాలింపు తయారు చేసుకుని ఉడుకుతున్న మిశ్రమంలో వేసి మూత పెట్టి 2 నిమిషాలు ఉడకనిచ్చి వెన్నపూస వేసి బాగా కలిపి ఒక గిన్నెలోకి తీసుకొని మనం తయారు చేసుకున్న తాలింపును పైనుంచి వేసి వెన్నపూస వేసుకుంటే మొక్కజొన్న పులగం రెడీ.